బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర $150 తగ్గి $4,110కు చేరడంతో హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,50,400కు చేరింది. కిలో వెండి ధర 2,42,000కు దిగి వచ్చింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర 1,56,900 ఉంటే కిలో వెండి ధర 2,51,480గా ఉంది. ఒక్క రోజులో 10 గ్రాముల బంగారం ధర 6,000కు పైగా, కిలో వెండి ధర 9,500కు తగ్గింది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నందున సమీప కాలంలో బంగారం వెండి ధరలు మరికొంత తగ్గే వీలుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర మళ్లీ పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం, అధిక ద్రవ్యోల్బణంలోనూ ఉద్యోగ నియామకాలు అంచనాలకు మించడంతో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గవనే భావనలు పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు 11 వారాల కనిష్ట స్థాయికి చేరాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మార్చిలో $5,400గా ఉన్న ఔన్స్ బంగారం ధర ఇప్పటికీ $1,400లకు క్షీణించింది. డాలర్ బలోపేతమైతే ఇతర కరెన్సీలు వినియోగించే వారికి బంగారం కొనడం భారంగా మారుతుంది. ముడి చమురు ధర పెరిగినప్పుడు పసిడిపైకి పెట్టుబడులు తగ్గుతుంటాయి. బంగారం వెండి కోసం అంతర్జాతీయ సరఫరాలపైనే భారత్ ఆధారపడి ఉంది. విదేశీ మారకపు ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు ఈ లోహాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడంతో పాటు వీటి కొనుగోళ్లను తగ్గించాలని స్వయంగా ప్రధాని ప్రజలకు సూచించారు. డాలర్ విలువ 95.25 రూపాయలు కావడంతో దిగుమతి పన్నుల వల్ల బంగారం ధర దేశీయంగా మరింత ఎక్కువగా ఉంటోందని నిపుణులు భావిస్తున్నారు. అధిక పన్నుల నేపథ్యంలో దొంగచాటుగా తెచ్చిన వాటిని అధికారిక లెక్కల్లో చూపకపోవడంతో బంగారం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. బ్యాంకులు దిగుమతి చేసుకుని బిల్లుపై విక్రయించే బంగారం ధరలకు బిల్లు లేకుండా జరిపే సెకండ్స్ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం గ్రాముకు $1,200 వరకు తేడా ఉండడంతో ఆభరణాల దుకాణాల్లో విక్రయాలు నెమ్మదించాయి.